అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ 23, 2026 ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం తావి పరిమళం 3 అక్షరాలు రావాలన్నారండి. సౌరభం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు అవయవ పొందిక 3 అక్షరాలు రావాలన్నారు. సౌష్ఠవం సరిపోతుందండి. ఇక్కడ మనకు సౌ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 2 నిలువు ఒక మత్తు పదార్థం 2 అక్షరాలు రావాలన్నారు. భంగు సరిపోతుందండి ఇక్కడ, ఎందుకంటే మనకు భం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 7 అడ్డం కర్ణమలినం 3 అక్షరాలు రావాలన్నారు. గుబిలి సరిపోతుందండి, మనకు గు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 3 నిలువు రాతి ఉండ మాత్ర 2 అక్షరాలు రావాలన్నారు. గోలి సరిపోతుందండి, ఇక్కడ మనకు లి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 3 అడ్డం మాటలు నేర్పే తెలుగు మైనా 4 అక్షరాలు రావాలన్నారు. గోరువంక సరిపోతుందండి, ఇక్కడ మనకు గో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 4 నిలువు దగా మోసం 3 అక్షరాలు రావాలన్నారు. వంచన సరిపోతుందండి, ఎందుకంటే మనకు వం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 5 నిలువు ఒక యుగం 2 అక్షరాలు రావాలన్నారు. కలి సరిపోతుందండి, ఇక్కడ 2 అక్షరాలే అన్నారు కాబట్టి కలియుగం, ఎందుకంటే మనకు క మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 9 అడ్డం బాటసారులకు వేసవిలో నీరందించే సత్రం 4 అక్షరాలు రావాలన్నారు. చలివేంద్రం సరిపోతుందండి, మనకు చ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 10 నిలువు రాజరాజ నరేంద్రుడు పాలించిన రాజ్యం 2 అక్షరాలు రావాలన్నారు. వేంగి సరిపోతుందండి, మనకు వేం మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 6 నిలువు జాగరూకత 2 అక్షరాలు రావాలన్నారు. భద్రం సరిపోతుందండి, మనకు ద్రం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 6 అడ్డం విక్రమార్కుడి తమ్ముడు మంత్రి 2 అక్షరాలు రావాలన్నారు. భర్తృహరి అని తమ్ముడి పేరండి, కానీ ఇక్కడ మనకు 2 అక్షరాలే అన్నారు కాబట్టి భర్తు అని రాస్తే చాలండి. తర్వాత 11 అడ్డం ఒక రాష్ట్ర భాషగా వంకాయ 2 అక్షరాలు రావాలన్నారు. వంగ సరిపోతుందండి, మనకు వం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 12 నిలువు అల్లరి అదృశ్యం 3 అక్షరాలు రావాలన్నారు. గల్లంతు సరిపోతుందండి, మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 18 అడ్డం ఉడికిన బియ్యపు గింజ 3 అక్షరాలు రావాలన్నారు. మెతుకు సరిపోతుందండి, మనకు తు 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 18 నిలువు ఊరేగింపు 4 అక్షరాలు రావాలన్నారు. ఊరేగింపు పర్యాయపదాలలో మెరవని ఇక్కడ సరిపోతుందండి, ఎందుకంటే మనకు మే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 19 నిలువు వ్రణం 3 అక్షరాలు రావాలన్నారు. కురుపు సరిపోతుందండి, మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 25 అడ్డం దుఃఖం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వగవు అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 8 నిలువు తత్తర కాదు ఆశ్చర్యం 3 అక్షరాలు రావాలన్నారు. బిత్తర సరిపోతుందండి, మనకు బి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 15 అడ్డం జగడం గొడవ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రభస సరిపోతుందండి. తర్వాత 13 నిలువు రాముడేలిన రాజ్యం 3 అక్షరాలు రావాలన్నారు. కోసల సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 13 అడ్డం అడవి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కోన అన్న పదం మనం 13 నిలువు 4 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 20 అడ్డం ఉప్పు 3 అక్షరాలు రావాలన్నారు.
లవణం సరిపోతుందండి, మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 16 నిలువు స్వభావం 2 అక్షరాలు రావాలన్నారు. గుణం సరిపోతుందండి, మనకు నం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 21 నిలువు స్త్రీలు నడుముకు ధరించే నగ 3 అక్షరాలు రావాలన్నారు. వడ్డాణం సరిపోతుందండి, మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 26 అడ్డం ఘోరం భయానకం 3 అక్షరాలు రావాలన్నారు. దారుణం సరిపోతుందండి, ఇక్కడ మనకు నం 3 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 23 నిలువు సంతోషకరం 4 అక్షరాలు రావాలన్నారు. ముదావహం సరిపోతుందండి ఇక్కడ, ఎందుకంటే మనకు దా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. నేను ప్రతి ఆదివారం పూర్ణం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో ముదావహం అంటే సంతోషదాయకం అని తెలుసుకున్నాను. అలా మీరేమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే పూర్ణం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియజేయండి. తర్వాత 22 అడ్డం చెల్లించాల్సిన పన్ను 3 అక్షరాలు రావాలన్నారు. రుసుము సరిపోతుందండి, మనకు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 27 అడ్డం వాడుకలో శుశ్రూష 2 అక్షరాలు రావాలన్నారు. సేవ సరిపోతుందండి, మనకు వా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 32 అడ్డం నాటి రాయల వైభవాన్ని గుర్తు చేసే నేటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు హం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి హంపి సరిపోతుందండి. తర్వాత 33 నిలువు త్రిశూలం శివుని విల్లు 3 అక్షరాలు రావాలన్నారు. పినాక సరిపోతుందండి, ఇక్కడ మనకు పి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 39 అడ్డం ఒక ఆయుర్వేద కంటి మందు 3 అక్షరాలు రావాలన్నారు. కాటుక సరిపోతుందండి, ఇక్కడ మనకు క 3 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 35 నిలువు మీమాంస అనుమానం 2 అక్షరాలు రావాలన్నారు. శంక సరిపోతుందండి, మనకు క 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 34 అడ్డం మైమరపు తన్మయం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు శం 4 అక్షరంగా వచ్చింది కాబట్టి పరవశం సరిపోతుందండి. తర్వాత 30 నిలువు సేతువు 3 అక్షరాలు రావాలన్నారు. వారధి సరిపోతుందండి, మనకు రా 2 అక్షరంగా కూడా ముందే వచ్చేసింది. తర్వాత 30 అడ్డం వర్షం 2 అక్షరాలు రావాలన్నారు. వాన సరిపోతుందండి, మనకు వా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 31 నిలువు నూతనం 9కి పర్యాయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నవ అన్న పదం మనం 30 అడ్డం 34 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 34 నిలువు తెలుగు వర్క్ 2 అక్షరాలు రావాలన్నారు. పని సరిపోతుందండి, మనకు పా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 38 అడ్డం నిక్షేపం పూడ్చిపెట్టిన ధనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నిధి అన్న పదం మనం 28 34 నిలువు 30 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 14 నిలువు తోలు సంచి 2 అక్షరాలు రావాలన్నారు. తిత్తి సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం శిరస్సు 2 అక్షరాలు రావాలన్నారు. నెత్తి సరిపోతుందండి ఇక్కడ, ఎందుకంటే మనకు తి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 17 నిలువు ప్రేమ కృతజ్ఞత 3 అక్షరాలు రావాలన్నారు. నెనరు సరిపోతుందండి, మనకు నే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 24 అడ్డం వైష్ణవాలయాల్లో గర్భగుడికి ఎదురుగా ఉండే స్తంభం 3 అక్షరాలు రావాలన్నారు. గరుడ స్తంభం సరిపోతుందండి, గరుడ అని రాస్తే చాలండి, మనకు రు 2 అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 24 నిలువు నాభి లేని గురుత్వ కేంద్రం 3 అక్షరాలు రావాలన్నారు. గరిమ సరిపోతుందండి, మనకు గా మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 28 అడ్డం తామర కొలను 4 అక్షరాలు రావాలన్నారు.
కమలిని సరిపోతుందండి, ఎందుకంటే మనకు మా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 28 నిలువు కేరళ సంప్రదాయ నృత్యం 4 అక్షరాలు రావాలన్నారు. కథాకళి సరిపోతుందండి, మనకు మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 36 అడ్డం వాడుకలో రసన 3 అక్షరాలు రావాలన్నారు. రసన అంటే నాలుక అండి, మనకు నా మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 40 అడ్డం వెనుక నుండి వినిపించిన ధ్వని 3 అక్షరాలు రావాలన్నారు. రవళి సరిపోతుందండి, కానీ వెనక నుంచి అన్నారు కాబట్టి 40 అడ్డం మనకు లి వా రా అని వస్తుందండి. తర్వాత 37 నిలువు కారాగృహం నిర్బంధం 2 అక్షరాలు రావాలన్నారు. చెర సరిపోతుందండి ఇక్కడ, ఎందుకంటే మనకు రా రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 37 అడ్డం మంచి కానిది 2 అక్షరాలు రావాలన్నారు. చెడు సరిపోతుందండి, మనకు మొదటి అక్షరంగా ముందే వచ్చేసింది. తర్వాత 29 నిలువు గడచిన ఏడాది 3 అక్షరాలు రావాలన్నారు. నీరుడు సరిపోతుందండి, ఎందుకంటే మనకు నీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. అంతేనండి, ఈ వారం పూరణం పూర్తయిపోయింది. ఇవన్నీ నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు, మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.